చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తామని పార్టీ మహాసభలో తీర్మానం చేయడం హర్షణీయమని తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక నిర్ణయానికి అండగా నిలిచిన పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఒంగోలు నగరంలోని ఎన్టీఆర్ భవన్లో దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర, వీరయ్య చౌదరి, సాంస్కృతిక విభాగంలో చైర్మన్ తేజస్విని ఆధ్వర్యంలో మహిళా నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 33% రిజర్వేషన్, స్త్రీ శక్తి పథకం తీర్మానాలను స్వాగతిస్తూ ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆనాడే మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. నేడు కేంద్రంలో మహిళలకు 33% రిజర్వేషన్ చట్టం తెచ్చినా రాబోయే రోజుల్లో పార్లమెంట్లో అది ఆమోదించకపోయినా రాష్ట్రంలో మాత్రం మహిళా రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని టీడీపీ ప్రకటించడం మహిళలకు ఇచ్చే గౌరవమని నిదర్శనం అని నేతలు కొనియాడారు. వర్చువల్ మోడ్లో చేసుకున్నా కూడా చాలా విజయవంతంగా సక్సెస్ఫుల్గా ప్రతి క్లస్టర్లోనూ ఉదయం నుంచి సాయంత్రం దాకా జనం కదలకుండా మండు టెండలో కూడా విజయవంతం జరిగింది మహానాడు ప్రతి నియోజకవర్గంలో కూడా. అట్లాగే నిన్న స్త్రీ శక్తి అనే నినాదంతో మహానాడు అసలైన అర్థం నారా లోకేష్ గారు నిన్న మహిళలకి చట్టసభలో 33% రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయించడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే మాలాంటి వారికి అవకాశాలు, ఒక గుర్తింపు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రాజకీయంగా మనం చూసుకుంటే కొన్ని అడ్డంకుల వల్ల కేంద్రంలో మహిళా బిల్లు ఇబ్బంది పడి ఆగిపోయినా స్టేట్ వైజ్గా మహిళలకి 33% ఇస్తూ ముందుకు తీసుకెళ్లడం ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం. ఎందుకంటే మహిళల్ని గౌరవం ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ, మహిళా సాధికారత అని ఆలోచించే పార్టీ తెలుగుదేశం పార్టీ. అది మాటల్లో కాకుండా చేతల్లో చూపించారు, నిన్న నిరూపించారు. మనం చూస్తే ఆనాడు ఎన్టీఆర్ గారు ఎట్లయితే ఆస్తిలో సమాన హక్కు కల్పించారో మహిళలకి, తర్వాత అదే సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. డ్వాక్రా సంఘాలు దేశంలో నెంబర్ 1గా నిలబడ్డాయంటే అది విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు అంటే. అట్లాగే ఎన్నో పథకాలు తెలుగుదేశం పార్టీ హయాం నుండి చూసుకుంటే పసుపు కుంకుమ, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కానీ, ఉపాధి అవకాశాలు, వేలాది టీచర్ పోస్టులు కానీ, మహిళా కమిషన్ ఏర్పాటు చేయడం, మహిళల అభ్యున్నతి కోసం, మహిళల హక్కుల పరిరక్షణ కోసం ఎంతో కృషి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ 2 ఏళ్ల కూటమి పరిపాలనలో కూడా చూస్తే సూపర్ 6లో అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ మహిళలకి, అంటే తల్లికి వందనం, తల్లుల అకౌంట్లో 9,000 కోట్ల రూపాయలు పడినాయి అంటే అది మహిళా మీద ఉన్న చిత్తశుద్ధి, మహిళల గౌరవం అంటే. అట్లాగే మనం చూస్తే డ్వాక్రా సంఘాలు లక్షలాది గ్రూపులను బలోపేతం చేసుకోవటం కానీ, ఉచిత బస్సు అయినా, ఉచిత గ్యాస్ అయినా, పెన్షన్, సాధారణ పెన్షన్ తీసుకునే వాళ్ళు కూడా అత్యధికంగా 38 లక్షల పైన మహిళలు ఉండటం చూస్తే ఎంత గౌరవం ఇస్తున్నారు మహిళలకు అనేది అర్థమవుతుంది.